హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రాయుడు అలియాస్ శ్రీనివాస్ హత్య కేసులో వినుత కోట దంపతుల్ని మరో ముగ్గురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. 14 రోజుల రిమాండ్ కోర్టు విధించింది. అయితే ఈ మర్డర్ వెనుక కారణభూతులు ఎవరు? మర్డర్ జరిగిన మాట వాస్తవం, ఒక నిండు ప్రాణం బలైన మాట వాస్తవం. దానికి పోలీసులు ఎవిడెన్స్ల ఆధారంగా వినుత కోట దంపతులు మరో ముగ్గురిని అరెస్టు చేసిన మాట వాస్తవం. కానీ ఎందుకు వినుత కోట దంపతులు అతన్ని కొట్టాల్సి వచ్చింది, ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ కొన్ని విస్తుపోయే నిజాలు, సంచలనమైన అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ రాయుడు అలియాస్ శ్రీనివాస్ వాళ్ళ దగ్గర దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ఇంట్లో మనిషిగా అతను మెలుగుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని ట్రాప్ చేశారు స్థానిక ఎమ్మెల్యే అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అంటే ఇక్కడ జనసేనలోనే 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గమేమో వినుత కోట వర్గం, ఒక వర్గమేమో బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసే వర్గం. ఇక్కడ వినుత కోట ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో ఒక రెబల్ లీడర్గా ఆమె పేరు పొందారు. ఎందుకంటే ప్రతిదాన్ని ప్రశ్నించడం, ప్రతిదానికి పోరాటం చేయటం అనేది వినుత కోట చేశారు. మనం అనేక సందర్భాల్లో చూసాం. పోలీసులకు ఎదురెళ్లారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పోరాడారు, వైసీపీ వాళ్ళతో పోరాడారు. సో ఖచ్చితంగా వినుత కోటకి 2024లో సీటు వస్తుందని ఆశించారు, కానీ సీటు రాలేదు. తమిళనాడు పోలీసులు నమోదు చేసిన వివరాల ప్రకారం, తమిళనాడు మీడియా వివరాల ప్రకారం 2024కు ముందు, అంటే ఈ సీట్లు కేటాయింపు కంటే ముందు వినుత కోటకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు కొన్ని వచ్చాయి. అలాంటప్పుడు ఆ వినుత కోటకు టిక్కెట్ ఇస్తే ప్రజల్లో చులకనవుతాము అన్న ఉద్దేశంతో జనసేన పార్టీ ఆ టికెట్ వదులుకుంది అన్న మాటలు తమిళనాడు మీడియా చెప్తోంది, మనం కాదు. సో తద్వారా 2024లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడ విజయం సాధించాడు. దిగ్విజయంగా తన పాచిక పారేలా చేసుకున్నాడు అనేది ఆ మీడియా చెప్తున్న మాట. సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి మా టికెట్ రాకపోవటానికి, మా అసభ్యకరమైన వీడియోలు బయటకు రావటానికి కారణం ఎవరు అనే ఎంక్వైరీలో ఈ రాయుడు అలియాస్ శ్రీనివాస్ వాళ్ళ దగ్గరే నమ్మకస్తుడిగా పనిచేస్తున్న వ్యక్తి ద్వారానే ఇవన్నీ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి చేయించారన్న ఆరోపణలు అటువైపు నుంచి వస్తున్నాయి. ఇదే అంశాన్ని తమిళనాడు మీడియా రాసుకొచ్చింది. సో ఈ రకంగా ఆ కక్షతోనే అతన్ని బంధించి కొడుతున్నప్పుడు అతను పొరపాటుగా చనిపోయాడు. అందుకోసం శవాన్ని తీసుకెళ్లి కూవం నదిలో పడేశారు తమిళనాడులో. ఆ రకంగా తమిళనాడు పోలీసులు ఈ కేసును ఛేదించారని చెప్పేసి తమిళనాడు మీడియా రాసుకొస్తోంది. வினுதா கோட்டா மற்றும் அவரது கணவர் சந்திரபாபு ஆகியோர் சீனிவாசலு ராயுடுவை அடித்து விசாரித்தனர். அப்போது காளஹஸ்தி தொகுதியின் எம்எல்ஏவான தெலுங்கு தேசம் கட்சியை சேர்ந்த కానీ వాస్తవ పరిస్థితులు ఏమిటి, అసలు ఏం జరిగిందనే అంశాలు, కొన్ని సంచలనమైన వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. సో దాదాపు అనేక సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర పనిచేస్తున్న, నమ్మకస్తుడిగా పనిచేస్తున్న ఈ రాయుడు అలియాస్ శ్రీనివాస్ ని అవతల తెలుగుదేశం పార్టీ నాయకుడైన బొజ్జల సుధీర్ రెడ్డి ట్రాప్ చేశారని వీళ్ళ వర్గం చెప్తా ఉంది. ట్రాప్ చేయడమే కాదు, వాళ్ళను ఏదో ఒక రూపంలో వాళ్ళని చంపాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఆ మేరకు 20 లక్షల రూపాయలు సుపారీ ఇచ్చాడనేది ప్రధానంగా అటువైపు నుంచి చూస్తున్న ఆరోపణలు. మరి 1-2 సందర్భాల్లో ఆ ప్రయత్నం చేసినప్పటికీ వీలు కాకపోవడంతో వాళ్లకు సంబంధించిన ప్రైవేటు వీడియోలైనా తీసుకురమ్మని ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఈ రాయుడు అలియాస్ శ్రీనివాస్ ప్రయత్నం చేశాడని చెప్తున్నారు. ముఖ్యంగా ఒకానొక సందర్భంలో వినుత కోట తన బెడ్రూమ్లో స్నానం చేసి వచ్చిన తర్వాత ఆమె ఫోన్ కింద పడిపోతే ఆ ఫోన్ తీసుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు కరెక్ట్గా రహస్యంగా వీడియో రహస్యంగా రికార్డ్ అయ్యేలాగా ఒక మొబైల్ని ఆడ పెట్టిన పరిస్థితి కనపడిందట. వెంటనే తీసుకొని చూస్తే అనేక వీడియోలు వీళ్ళవి పర్సనల్గా ఈ హస్బెండ్ వైఫ్ కలిసి ఉన్న వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి. ఇంట్లో చాలా చోట్ల రహస్య కెమెరాలు పెట్టి వాటి నుంచి అనేక వీడియోలు సంగ్రహించాడు ఈ రాయుడు అలియాస్ శ్రీనివాస్ అనేది అటువైపు నుంచి చూస్తున్న కథనం. పట్టుకొని అడిగితే అతను మేడ దూకి పారిపోయాడు. పారిపోయే క్రమంలో గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లి చేర్చారు. ఆ తర్వాత క్యూర్ అయిన తర్వాత మళ్ళీ అతన్ని బంధించి అతన్ని వీడియోలు ఎవరికి పంపిస్తున్నా ఏంటని గట్టిగా మందలిస్తే అప్పుడు ఈ విషయాలన్నీ కూడా వెల్లడించాడు. బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్లకు ఈ వీడియోలు చేర్చటానికి తీశాను, కానీ చేర్చలేదు అని చెప్పాడు అని చెప్పి చెప్తున్నారు. సో తద్వారా వాళ్ళు అక్కడ కేసులు పెట్టుకుని, ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకుని ఒక రకమైన ఘర్షణ వాతావరణం ఏర్పడ్డ తర్వాత కూటమిలోని పార్టీలు నచ్చజెప్పటం జరిగిందని చెప్తున్నారు.
అయితే ఏమైందో ఏమో కానీ జూన్ 21వ తారీఖున ఒక లేఖ అయితే రిలీజ్ అయింది. ఆ లేఖలో ఆమె ఏం చెప్పిందంటే, ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు చేసిన ద్రోహానికి ఇతన్ని తీసేస్తున్నామని చెప్పారు. తీసేస్తున్నామని చెప్పి అతని మీద పోలీస్ కేసు పెడుతుంటే వాళ్ళ బామ్మ వాళ్ళ చెల్లెలు వచ్చి బతిమాలుకుంటే పోలీస్ కేసు పెట్టట్లేదు, ఇక నుంచి మాకు సంబంధం లేదని పంపించేసిన తర్వాత ఏమైందో ఏమో జూన్ 21 తర్వాత అనూహ్యంగా అతను శవమై కనిపించాడు. అయితే ఏర్పేడులోని తమ గోడౌన్లో అతన్ని చిత్రహింసలు పెట్టినట్టుగా పోలీసుల విచారణలో తేలుతోంది. పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం అతని ఒంటి మీద గాయాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే పొరపాటుగా కొడుతుంటే పొరపాటుగా చనిపోయాడా, లేకపోతే వీళ్ళేమో వినుత కోట వర్గం నుంచి వస్తున్న వాదన ఏంటంటే, మేము కొట్టిన మాట వాస్తవమే, ఆ తర్వాత అతన్ని రిలీజ్ చేసి పంపించేశాం, అతను ఎక్కడ చనిపోయాడో మాకు తెలియదు అని చెప్పి వాళ్ళు ఒక రకమైన వాదన తెర మీద తీసుకొస్తున్నారు. మరి పోలీసులకేమో సీసీ ఫుటేజీలు దొరికాయి. ఏదేమైనా ఇక్కడ మనకి అర్థమవుతున్నది ఏంటంటే, అతను వీళ్ళ ప్రైవేటు వీడియోలు తీశాడు, రాయుడు తీసి బ్లాక్మెయిల్ చేశాడు. 30 లక్షల రూపాయలు ఇస్తేనే అవి నేను ఎవరికి ఇవ్వకుండా ఉంటానని బ్లాక్మెయిల్ చేశాడు. సో పాముకి పాలు పోస్తే తిరిగి కాటేస్తుందన్న రూపంలో ఈ రాయుడు అలియాసు శ్రీనివాస్ ఎవరైతే మృతుడున్నాడో అతను వీళ్ళ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసి వీళ్ళని హెరాస్ చేసిన క్రమంలో వీళ్ళు అతను బంధించి ఎవరెవరికి పంపే ఆ వీడియోలన్నీ కూడా రిట్రీవ్ చేసే క్రమంలో అతన్ని కొడుతుంటే చనిపోయాడనేది మరొక రకమైన వాదన వినిపిస్తూ ఉంది. ఏదేమైనా ఇక్కడ ప్రధానంగా విచారించాల్సింది బొజ్జల సుధీర్ గారి కోణంలో కూడా విచారించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎమ్మెల్యే స్థాయి కాదా ఆమెది, ఎమ్మెల్యే ఆ రకమైన పని చేయడని కొంతమంది తమ వాదనలు వినిపిస్తున్నారు. కానీ కీడించి మేలించాలి. ఒక అనుమానాస్పద మృతి జరిగినప్పుడు కూడా పోలీసులు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇది హత్య కోణంలోనే పోలీసులు దర్యాప్తు చేస్తారు. అది న్యాయ విభాగంలో ఉన్న ఒక ప్రక్రియ అని చెప్పాలి. అలాంటప్పుడు ఇందులో హత్య చేసిన మాట వాస్తవం, చనిపోయిన మాట వాస్తవం, ఆ నిందితులు దొరికిన మాట వాస్తవం. కానీ దానికి కారణభూతులు ఎవరు, ఏ ప్రోద్బలంతో ఏ రకంగా జరిగిందనేది కూడా కూలంకషంగా విచారణ చేయవలసిన అవసరం ఉన్నది. తమిళనాడు పోలీసులు అదే పనిలో ఉన్నారు. బహుశా ఆంధ్ర పోలీసులు అయితే మనం అనుమానించాలేమో, కానీ తమిళనాడు పోలీసులు కాబట్టి ఖచ్చితంగా దీని మీద నిక్కచ్చిగా విచారణ చేస్తారని మనం భావించవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మరొక అంశాన్ని కూడా మనం గమనించాలి. కూటమి పార్టీలు కూడా ఒక కమిటీ వేసుకోవాలి. ఇలాంటి అంశాలు ఎక్కడికి వచ్చినా, ఇలాంటివి ఈ రకంగా ఒక వికృత రూపం తీసుకోకముందే ఒక కమిటీని వేసుకొని ఎక్కడికక్కడ సమన్వయపరుచుకునే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కూటమి నుంచి ఒక తెలుగుదేశం నుంచి 2, జనసేన నుంచి 2, అలాగే ఇటువైపు నుంచి బీజేపీ నుంచి 2, ఇట్లా 6గురితో ఒక కమిటీ వేసి సమన్వయపరుచుకుంటూ ఏ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా సమన్వయపరుచుకుని ఇది ఒక వికృత రూపాలకు దారి తీయకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఏదేమైనా ఒక మనిషి ప్రాణాలు తీయటం అనేది అత్యంత బాధాకరమైన అంశం, క్షమించరాని అంశం. ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఖచ్చితంగా ఈ కోణంలో కూడా అన్ని కోణాల్లో విచారణ పోలీసులు చేసి దీని మూలాలను గమనించి అసలు దోషులకు కూడా, మిగతా దోషులకు కూడా, ఎవరైతే హత్య చేశారో హత్యకు పురిగొల్పిన అంశాల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.